ఒక పోరాటం, ఒక శ్రమ ప్రతిరోజు ఏ వ్యక్తి అయితే ఎదుర్కొని జయిస్తాడో ఆ వ్యక్తి నిజమైన మార్గంలో వెళ్తున్నట్టండి. హల్లెలూయా. ఆ వ్యక్తి నిజమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టు. మనం చిన్న చిన్న వాటికి దేవుడి మీద అలుగుతుంటాం. చిన్న చిన్న కార్యాలు మనం అనుకున్నది జరగకపోతే దేవుడి మీద కోపం, మనం అనుకున్నది దొరకకపోతే దేవుడి మీద కోపం, మనం కోరుకున్నది రాకపోతే దేవుడి మీద కోపం, మనం తలపెట్టే పని సఫలం అవ్వకపోతే దేవుడి మీద కోపం. చిన్న చిన్న వాటికి కోపగించుకుంటే అక్కడ తినటానికి తిండి లేక చెప్పండి బాధపడుతూ ప్రభువుని మేము వదలమండి అని చెప్పి పట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? చెప్పండి, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మొన్న 15 మంది పాస్టర్ గారిని ఒక్కసారి జైల్లో పెట్టారంటే, జైల్లో పెడితే ఆయన భార్య పిల్లలు అందరూ కూడా ఎవరికాళ్ళు అలా ఏకంగా ఉండిపోయారట. వాళ్ళు తినడానికి భోజనం లేదు, పెట్టడానికి ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఈయనకి ఫోన్ చేస్తే ఈయన ఒక 3 నెలల పాటు వాళ్ళకి భోజనాలు పెట్టి పోషించాడంట. వాళ్ళ దేవుడు మరి వాళ్ళు వదిలేదు కదండి, వాళ్ళ కదండి వదిలేసిన దేవుణ్ణి. చెప్పండి, వాళ్ళ కదా వదిలేసిన దేవుణ్ణి. వాళ్ళ కదా చర్చికి మానేయాల్సింది ఎవరు తెలుసు? వాళ్ళు మానేయాలి చర్చికి. వాళ్ళు దూషించాలి దేవుణ్ణి. నిన్ను నమ్ముకున్నందుకు మాకు ఇలా చేస్తావా, నిన్ను నమ్ముకున్నందుకు మాకు ఇలాంటి ఇబ్బందులు పెడతావా అని వాళ్ళు అనాలి. వాళ్ళేమో ఇంకో వీడియో చూపించాడండి ఆయన. ఆ వీడియోలో ఏముందో తెలుసండి, ఓ చిన్నపాటి చర్చిలా ఉందండి. చర్చి నిండా జనం కుక్కురిసిపోయారండి. మామూలుగా లేదండి. ఆరాధన జరుగుతుంటే వాళ్ళు అస్సలు వీళ్ళు వీడియో తీస్తున్నారనే విషయం కూడా తెలియదు వాళ్ళకి. అంతలా చప్పట్లు కొట్టుకుంటా కన్నీరు కారుతూ ఆరాధన చేశారండి. అప్పుడు అనిపించింది నాకు నిజంగా మన చర్చిల్లోనండి, మన దగ్గర ఉపవాస ప్రార్థనలు ఎట్టి, ఉద్యోగ కూడికలు ఎట్టి, క్రిస్మస్లు పెట్టుకుని సంవత్సరం అంతా ప్రార్థనలు పెడుతున్నా పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారో తెలియదు. అలాంటి భక్తి చేస్తుంటాం. అవునండి, వాళ్ళకి జరిగేది సంవత్సరానికి ఒకసారో 2 సార్లు జరుగుతుందట ప్రార్థన, అంతే. ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్తేని, ఎందుకంటే అక్కడ పాస్టర్ గారు ఉండేవారు కాబట్టి. ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్ళి సువార్త చెప్పి 3 రోజులు 4 రోజులు క్యాంప్ పెడితేని, ఆ క్యాంపులో ఆ 4 రోజులకే వాళ్ళు ఎంతో ఇంకా పిన్ డ్రాప్ సైలెంట్ ఆ వాక్యం విని దాన్నే మళ్ళీ నెమరం వేసుకుని ఆ సంవత్సరం అంతా భక్తి చేస్తారంట వాళ్ళు.